ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏ రైళ్లు ప్రభావితం అవుతున్నాయి, ఏ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమి ఇబ్బందులు కనిపిస్తలేవు. ప్రయాణికులు యథావిధిగానే నడుస్తుంది. వచ్చే ఇప్పుడు వెళ్ళే బండ్లు ఒక ఔరా ఉంది, ఔరా అదే రూట్లో వెళ్తుంది. అది క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది కూడా మాకు ఇంకా పక్క విషయం తెలియదు. సరే, ఏదేమైనా దుర్ఘటన మాత్రం అంత మంచిది కాదు దేనికైనా. దాంట్లో కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే జర బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కావాలని జరిగిన రైలు ప్రమాదంగా మీరు అనుకుంటున్నారా? కాదండి, కావాలని వాళ్ళు చేయరు. మనకు తెలిసి అయితే ప్రయాణికులని ఇట్లా చేయాలని కాదు. కాకపోతే పని సక్రమంగా చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల, అధికారులు ఉంటారు కదా సార్, వాళ్ళు అధికారుల నిర్లక్ష్యం వల్ల అయి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ సిబ్బంది వల్ల ఇట్లా జరిగే అవకాశం ఉంది. అదే పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసుకుంటే వాళ్ళు చాలా పక్కగా పనిచేసి ఉంటారు. ఇది అవుట్సోర్సింగ్ నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియాలో. అదేం ఉండదు సార్. ఎవరైనా పని చేస్తున్నప్పుడు ఒక పట్టుదలతో కరెక్ట్గానే చేస్తారు. ఇది కావాలని మాత్రం ఎవరు చేయరు. ఏ ఉద్యోగులైనా అంతే. ఉద్యోగం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం దాని గురించిగా చేసేది. కావాలని ఎవరు చేయరు. ఇది తప్పు సార్. ఇది మా లెక్కల ప్రకారం మా ఒపీనియన్ అది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అనేది చాలా పెద్దది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏ రైళ్లు పక్కాగా వెళ్తున్నాయి, వెళ్ళవు, ప్రయాణికులకు మీరేం చెప్తున్నారు? ఏమైనా వెళ్తున్నాయి సార్, సక్రమంగా వెళ్తుంది. కాకపోతే టైంలో కొంచెం వెనక ముందు వెళ్తున్నాయి, పక్కా నడుస్తున్నాయి ట్రైన్లు. అయితే ఏ లైన్ ఎఫెక్ట్ అయింది? ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కలకత్తాకి వెళ్ళే ట్రైన్ ఏది అక్కడ ఖచ్చితంగా ఆగుద్ది కదా? ఇక్కడ నుంచి హౌరా వెళ్తుంది ఒక బండి, ఫలకనామా ఎక్స్ప్రెస్ వెళ్తుంది. దానికి ఇబ్బంది. ఈ రోజు క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది ఇంకా తెలియదు. అది సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. అది క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది క్యాన్సిల్ అయిపోతే మాకు కూడా లాస్. ఇక్కడ జనాలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు హౌరా అంటే ఎప్పుడో ఒక 2 నెలల ముందు రిజర్వ్ చేసుకున్న బండి ఈ రోజు క్యాన్సిల్ అయిపోతే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అది కాబట్టి ఇక్కడ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మీకు వచ్చి ఏమి కనిపించలేదు, దాని కనిపిస్తలేదు సార్. మరి మాకైతే ఎఫెక్ట్ ఇంతవరకు అయితే ఇంకా కనిపించలేదు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ గురించి సికింద్రాబాద్ ప్రజలకి మీరేం చెప్తారు? ఎట్లా జరిగిందని మీకు అర్థమైంది? అది నిర్లక్ష్యమా దేనివల్ల అనేది వాళ్ళు చెప్పాలి కదా సార్. మనమైతే ఏం చెప్పలేము అది ఏం జరిగింది అనేది. ఒకటే ట్రాక్ మీద 3 బండ్లు తాకడం అనేది మాత్రం మేము కూడా ఇంతవరకు ఎప్పుడు ఇది మొదటిసారి అనుకుంటున్నాం. మన చరిత్రలో ఇది ఒక ఫస్ట్. కాకపోతే ఎదురుగా వచ్చిన బండ్లు గుద్దుకోవడం కామన్ ఉండే. కాకపోతే పట్టాలల్లో అది చేయడం వల్ల ఒక బండి పట్టాలు తప్పడం వేరు. అయితే పట్టాలు తప్పిన బండి అక్కడ ఉండగా ఇంకో బండి ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు దాని గురించి అయితే మాకైతే మేమేం చెప్పలేము సార్. అట్లా ఇప్పటివరకు మీరు చూడాలి ఇలాంటి కని విని ఎరగని విధ్వంసం అంటే ఇదే ఫస్ట్ టైం మాకు తెలిసి. 3 బండ్లు రావడం, ఒకటి వచ్చి ఆగి దాని మీద కూడడం. మరి అది ఏం జరిగింది ఏమైంది అనేది వాళ్ళు ఉండగా సార్ అధికారులు దాని నివేదిక ఇస్తే చెప్పగలుగుతాం. ఎవరైనా చెప్పి ఏం జరుగుతుందా మీరు అనుకుంటున్నారు? ఏం చెప్పలేము సార్ దాని గురించి. మనం ఏం చెప్తాం చెప్పండి. మేము ఇప్పుడు మీరు అనుకుంటున్నాం సార్ ఒక ప్రమాదంగా మేము అనుకుంటున్నాం. ప్రమాదం అని ఎవరు మాత్రం అధికారులు కానీ కావాలని చేయరు. ఏదైనా ఇలాంటి మనుషులు చనిపోవడం అంటే ఎవరు చేస్తారు? ఎవరే కానీ అలా చేయరు. ప్రమాదం అని మేము అనుకుంటున్నాం. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, అసలు అక్కడ రైల్వే పరంగా ఎలాంటి చర్యలు జరుగుతాయి? సార్ ఇప్పుడు టీవీలో చెప్తున్నారు, అదే చూస్తున్నాం మేము కూడా. వార్తలలో టీవీలో కానీ వార్తలలో కానీ 250 మంది అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ జరగవచ్చు అని చెప్తున్నారు. అక్కడ పొజిషన్ ఏందో మనకైతే ఏం తెలియదు సార్. మేము కూడా టీవీలలో చూసి వింటున్నాం. టీవీలలో రేడియోలలో చూసి ఫోన్లో వాట్సాప్లో దాంట్లో చూసి వింటున్నాం అంతే. మీరు ఎన్నేళ్ళుగా ఈ రైల్వే దీనిలో పనిచేస్తారు? నేను ఇక్కడ 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు? మీరు చూడలేదు. 2 బండ్లు అంటే ఒక బండి ఎదురుగా గుద్దుకోవడం, లేకపోతే పట్టాలు తప్పి స్లిప్ కావడం అలా జరిగింది. ఇప్పుడు మాత్రం ఇది ఫస్ట్ వింటున్నాం సార్. ఎన్ని రోజులు సార్ ఈ రైల్వే ప్రమాదం తర్వాత ఈ జనాలు ఎలా అనుకోవాలి, భయపడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? భయం అంటే సార్ ప్రయాణం చేయాల్సిందే కదా సార్. ఈ రోజులలో రవాణా అనేది లేకపోవడం అంటే కాని పని. ఇప్పుడు ఎంతోమంది కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. కార్లలో ఊకుంటున్నారా సార్? ఇప్పుడు ట్రైన్ కూడా అంతే, పోతూనే ఉంటారు. అది ప్రమాదం కాబట్టి చెప్పలేము సార్. ఎవరు ఏం చేయలేం కదా దానికి. భగవంతుడు అయిందా దాన్ని దేనివల్ల అయిందో తెలియదు. అది కావాలని చేసింది అయితే కాదు మేము అనుకుంటున్నాం. రైల్వే వాళ్ళ నుంచి కూడా తప్పు ఏముండదని అనుకుంటున్నాం. మరి ఏం జరిగింది అనేది నివేదిక వస్తే తెలుస్తుంది. అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.